ఎవరైనా ధర్మం చేయండి అమ్మా. గీత పాప ఆగమ్మా. గీడవాడు బట్టే బాస్ గారు దాన్ని ఆపిండు. నీకు అమ్మా నాన్న లేరా అమ్మా? అమ్మ లేదండి, నాన్నగారు ఫారెన్ లో ఉన్నారండి. నాన్నగారు ఫారెన్ లో ఉంటే నీకు అడుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అది మీకు అనవసరం అండి. అడిగినా నేను చెప్పనండి. ధర్మం చేయాలనిపిస్తే చెయ్యండి, లేకుంటే లేదండి. సరేనమ్మా సరే. అమ్మా నిన్ను చూస్తుంటే నా మనవరాలను చూసినట్టే ఉంది. నువ్వు ఇలా అడుక్కుంటుంటే నా మనసు తరుక్కుపోతుందమ్మా. మా ఇంటికి రా, నీకు కావాల్సినంత బిర్యానీ పెడతాను. బిర్యానీయా? నానమ్మ గారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. తీసుకెళ్లి పెడితే కడుపు నిండా తింటుంది. సరేనండి, వస్తానండి. సరేనమ్మా, దా కారెక్కు, దా అమ్మా, దా ఎక్కు. గీని కారు ఎక్కుతుందేంది? గీత, ఏ గీత, ఏ గీత, ఏ గీత. అయ్యో, గీత ఏంది వాడి కారు ఎక్కింది? ఏ గీత, 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 గీత. పాపా నీ పేరేంటమ్మా? గీతండి. ఆహా అలాగా. గీత ఎలాగైనా దీన్ని నమ్మి లక్షలు సంపాదించాలి. మందు పెట్టేస్తే గొడవ చేయకుండా ఉంటుంది. అప్పుడు మనం సైలెంట్గా అమ్మేసుకోవచ్చు. డ్రైవర్ ఏమైంది? కారు ఎందుకు ఆపావు? పాపడ్డం వచ్చింది సార్. శ్వేత, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,